అవసరాలు పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకొస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడు అంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడుంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది. సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కరువు రావాలంటూ అఘోరా పూజలు చేశారు, కానీ దేవుడు మనతో పాటే ఉన్నాడు. 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన సంకల్పం నాకు ఉంది. దానికి ప్రజలుగా మీ అందరి మద్దతు ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో మనిషిలాగా మీకోసం కష్టపడతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుకట్పల్లిలో ఇందిరమ్మ ట్విన్ టవర్ శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల సైన్ ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల సైన్ ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది.